హాయ్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనం కంటిన్యూస్లీ గ్రోయింగ్ ప్లాంట్ లైన్ ఆన్ డ్రా చేద్దాం రండి. ఈరోజు యాక్చువల్లీ చూడండి నేను ఎలా డ్రా చేస్తాను. పెన్సిల్ కానీ స్కెచ్ కానీ మనం వితౌట్ లిఫ్టింగ్ అనమాట, స్ట్రైట్ లైన్ ఓన్లీ వన్ లైన్ ఆర్ట్స్ అన్నది వేద్దాం. ఇందులో 4 స్టేజెస్ 5 స్టేజెస్ హౌ టు గ్రో ప్లాంట్ అనేది ఇందులో డ్రా చేస్తాం. చూడండి సరే, మనకి ఎక్కడైతే స్ట్రైట్ లైన్ అన్నది ఉంటుందో అది డ్రా చేయాలి, ఎక్కడ కర్వ్ ఉంటుందో ఆ కర్వ్ అన్నది డ్రా చేయాలి. చూడండి నేను ఎలా డ్రా చేస్తాను. నాతో పాటు మీరు కూడా డ్రా చేయొచ్చు. నేను స్లో అంటే యాజ్ నార్మల్గానే నేను డ్రా చేసిన స్పీడే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా పెట్టలేదు. సో మీరు డ్రా చేసేటప్పుడు మీ శాంపిల్ డ్రాయింగ్ ఎలా చేస్తున్నారు కాబట్టి మీరు సేమ్ అక్కడ ఎలా అయితే లైన్ అనేది కర్వ్ కానీ ఇలా వర్టికల్ కానీ హారిజాంటల్ కానీ ఎలా ఉందో అలాగే మీరు కూడా డ్రా చేయడం చేయాలి. చూడండి ఇలా డ్రా చేస్తున్నాను. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా ఇవ్వండి. చూడండి ఇలాగే మనం ప్రతిదీ మనకి ఏ డ్రాయింగ్ మీరు చూస్ చేసుకున్నా లైన్ ఆర్ట్ అనేటప్పటికి పెన్ కానీ స్కెచ్ కానీ మీరు పెన్ కూడా యూజ్ చేయొచ్చు. స్కెచ్ కానీ మనకి ఏ స్కెచ్ యూజ్ చేసినా కొంచెం లిఫ్ట్ అన్నది లేకుండా కంటిన్యూస్గా డ్రా చేయడానికి ట్రై చేయండి. మీరు డ్రా చేసినప్పుడు ఆ లైన్ మాత్రం కంపల్సరీ అబ్జర్వ్ చేస్తూనే డ్రా చేయాలి. ఆ లైన్ ఇటు మనం కూడా అటు లైన్ డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. అంతే, ఫినిష్ అయ్యి చూడండి. 4 స్టేజెస్ నేను డ్రా చేశాను. మ్యాక్సిమం ఏంటంటే ఒక 5 స్టేజెస్ వరకు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.